सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री साईनाथ। नमस्कार साष्टांग श्री సాయినాథ। నిన్న ఆ అది అనుకోకుండా పవర్ ప్రాబ్లం వల్ల కొంతవరకు చదివి ఆపేయటం జరిగింది. అది మనస్ఫూర్తిగా క్షమించండి. ఈరోజు మనము మిగతాది తెలుసుకుందాము. ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను. అల్లా అచ్చా కరేగా అని ఈ గ్రంథాన్ని రచించిన విమలా శర్మ గారికి, అలాగే సాయినాథులకి, శ్రీరామ్ సారికి, ప్రతి ఒక్కరికి పేరు 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 పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనము అల్లా అచ్చా కరేగా నుంచి కొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. బ్రాహ్మణులందరూ కూడా చాలా భయపడ్డారు. చివరికి వాళ్ళందరూ ఇది మన వల్ల అవమానం పొందిన బైరాగి చేసిన చమత్కారమే కాని మరొకటి కాదు అనుకుని నిశ్చయించుకున్నారు. వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సమర్థుణ్ణి ప్రార్థించి వినయంగా మళ్ళీ గుడికి తీసుకువచ్చారు. బ్రాహ్మణులందరూ తాము చేసిన సాహసానికి క్షమించమని అడిగారు. సరే, కొంతసేపటికి లింగం వారికి యథావిధిగా కనిపించటం మొదలుపెట్టింది. కొన్నాళ్ళు అలా కాశీలో ఉన్నారు సమర్థులు. అప్పుడు ఆయనకి చాలా మంది మహాత్ములతో పరిచయం ఏర్పడింది. వాళ్ళ దగ్గర నుండి చాలా అనుభవాలను ఆయన పొందారు. ఆ తర్వాత ఆయన గయా, ప్రయాగ క్షేత్రాలకు కూడా వెళ్ళారు. ఈ కాశీ నగరంలో ఒక భాగానికి హనుమాన్ ఘట్టం అనే పేరుంది. కానీ అందులో ఆంజనేయ స్వామి ఆలయం లేదు. అప్పుడు లోపాన్ని తీర్చడానికి అక్కడ ఆంజనేయ స్వామిని ఆయన ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత ఆయన తనకిష్ట దైవమైన శ్రీరాముని జన్మభూమికి వెళ్ళారు. కొన్ని రోజులు అక్కడ ఆ గుళ్ళో ఉన్నారు. తర్వాత మధుర, బృందావనం, గోకులం మొదలైన క్షేత్రాలకు వెళ్లి కొద్ది రోజులు అక్కడ ఉండి దైవ దర్శనములు అవి చేసి అక్కడి నుంచి ద్వారకకు బయలుదేరారు. అక్కడ శ్రీనాథుణ్ణి చూశారు. పిండారకం, ప్రభాసం మొదలైన తీర్థాలకు వెళ్లి అక్కడ కూడా తీర్థ విధులు చేశారు. తర్వాత అతను పంజాబు, ఆ తర్వాత శ్రీనగర్ వెళ్లారు. శ్రీనగరంలో ఎవరైనా మహాత్ములు వచ్చారంటే అక్కడ సాధువులందరూ వారి దగ్గరికి వెళ్లి ఆధ్యాత్మిక విషయ ప్రశ్నలు అడిగి వారి సందేహాలను తీర్చుకుంటూ ఉంటారు. వారి సందేహాలకు సమాధానం ఇవ్వలేనటువంటి సాధువులను ఎప్పటికీ పరిహాసం చేయరు. సమర్థుడు ఇక్కడికి రావటానికి వాళ్ళు విని ఆ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధులంతా ఆయన దర్శనానికి వెళ్లారు. వాళ్ళల్లో చాలా మంది సమర్థుడి భక్తిపూర్వకంగా కొన్ని ప్రశ్నలు అడిగారు. గొప్ప అనుభవం కలిగిన మహాత్ములు కూడా సమన్వయించి చెప్పజాలని నానక్ మత సంస్థల సందేహాలన్నిటినీ మాట మాత్రంలోనే సమర్థులు వివరించారు. సాధువులందరూ ఇతని ఆధ్యాత్మిక నిరూపణకు ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ ప్రార్థనాపూర్వకంగా కోరి శ్రీ రామదాస స్వామిని 1 మాసం వరకు తమ దగ్గర ఉంచుకున్నారు. సమర్థులు సాధువుల దగ్గర నుండి సెలవు తీసుకునేటప్పుడు ఆ సిక్కులు గురువులందరూ వచ్చి మంత్రధారణకి చేతులు జోడించి ప్రార్థించారు. అప్పుడు సమర్థులు ఇలా చెప్పారు. మీ గురువు మహానుభావుడైన నానక్ స్వామి ముస్లింలతో కలిసి రామ రామ అని పలికించిన ధన్యుడు. మీ సాంప్రదాయానికి అతడు అనుగ్రహించిన ఉపదేశం తక్కువదేమీ కాదు. మీరు నానక్ స్వామి ఏర్పరిచిన మార్గంలోనే సార్థకాన్ని చేసుకోండి. ఇదే నేనిచ్చే మంత్రం అని చెప్పారు. అక్కడి నుంచి ఆయన హిమాలయాలకు వెళ్లారు. బద్రీనాథ్, కేదార్, ఉత్తర ప్రాంతాలను దర్శించారు. అక్కడ హిమాలయాల్లో ఒక గొప్ప పర్వతం మీద శ్వేతమారుతి స్థానం ఉంది. అయితే చాలా చలిగా ఉండటం వల్ల భయపడి ఎవరు అక్కడికి పోరు. పూర్వం ఒక అద్వైత స్థాపకులు ఆదిశంకర్లు మాత్రమే అక్కడికి వెళ్లారు. శ్రీ సమర్థులు శిఖరం ఎక్కి శ్రీ హనుమంతుడి దర్శించి కొద్ది కాలానికి తిరిగి వచ్చారు. తర్వాత జగన్నాథానికి వెళ్లారు. జగన్నాథంలో ప్రవేశించిన పిమ్మట పద్మనాభుడు అనే బ్రాహ్మణుడికి మంత్రోపదేశం చేశారు.
రామదాసీయ సాంప్రదాయం అంటే ఏమిటో ఆ బ్రాహ్మణునికి తెలియచేశారు. అక్కడ పూరిలో సమర్థులు శ్రీరామచంద్రమూర్తిని స్థాపించారు. మఠం వ్యవస్థ పద్మనాభునికి అప్పజెప్పారు. తర్వాత రామేశ్వరం వెళ్లారు. లంకకు వెళ్లారు. అక్కడ అతను విభీషణుని కోసం ప్రార్థనా రూపంగా కొన్ని పద్యాలు కూడా రచించారు. ఆ తర్వాత ఆయన శ్రీ జనార్దనము, ఆదిరంగం, మధ్యరంగం, అంత్యరంగం, దర్శనీయం మొదలైన క్షేత్రాలకు వెళ్లి దేవదర్శనం చేస్తూ గోకర్ణం, మహాబలేశ్వరానికి వెళ్లారు. అక్కడ కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత తిరుపతి, శ్రీశైలం వెళ్లారు. ఆ తర్వాత కరవీర క్షేత్రానికి వచ్చారు. ఆ తర్వాత కర్ణాటక మార్గాన్ననుసరించి పండరీనాథుణ్ణి, భీమశంకరాన్ని దర్శించారు. ఈ రకంగా ఈయన 12 సంవత్సరాలు పాదచారిగా భరతఖండం అంతా కూడా ప్రయాణించారు. చాలా చోట్ల ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ధార్మిక వ్యవహారాలను, ఆచారాలను ఆయన శోధించారు. భిన్న భిన్న ప్రాంతాలలో ఉన్న రాజరీతులను చూశారు. సాధుజనులను సందర్శించారు. గొప్ప అభేద్యమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను ఎన్నింటినో గ్రహించారు. సమర్థుడు రచించిన గ్రంథాలన్నిటిలోకి కూడా దాసబోధ అనేది ఒక గొప్ప జ్ఞానసాగరం. ఇందులో లేని విషయం అనేదే లేదు. ప్రతి భాగంలోనూ ప్రకృతిలోని మనోహరాలు, అపురూపమైన దృశ్యాల ప్రతిబింబం ఈ దాసబోధలో కనిపిస్తూ ఉంటాయి. ఆ మనోహర దృశ్యాలను ఎంతని మనం చెప్పగలుగుతాం? పంచవటికి వచ్చి పంచగంగా స్నానం చేసి సమర్థులు శ్రీరామచంద్రమూర్తిని ఈ రకంగా ప్రార్థించారు. శ్రీరామ, నేను మీ కృపతో 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి దివ్యక్షేత్రాల్లో ఉన్న దేవతలందరినీ దర్శించాను. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను. రకరకాల విధి విధానాలను నిర్వహించాను. ఈ కర్మల ఫల స్వరూప పుణ్యాలే ఈ రోజు మీ చరణార విందాలకు సమర్పిస్తున్నాను. దీనితో ఆయన ఎంత నిష్కల్మషుడో అర్థమవుతుంది. అతడు తన కోసం భగవంతుణ్ణి కొంచెం కూడా కోరలేదు. పంచవటి నుంచి సమర్థుడు పైఠాను గ్రామానికి వచ్చి తన తల్లిదండ్రులకు పరమ పూజ్యుడు, మహానుభావుడు అయిన ఏకనాథ స్వామి వారి సమాధిని దర్శించి గోదావరి ప్రదేశానికి బయలుదేరారు. మార్గ మధ్యంలో గోదావరి తీరంలో ఉన్న తన జన్మభూమి అయిన జాబ్ గ్రామాన్ని సమీపించారు. అక్కడ అతనికి తన తల్లి, అన్న జ్ఞాపకానికి వచ్చారు. వారిని చూసి పోవాలని బుద్ధి పుట్టింది. వెంటనే తన గ్రామానికి బయలుదేరారు. సమర్థుడి తల్లి తన ప్రియపుత్రుడి వియోగాన్ని సహించలేక బాగా బెంగపెట్టుకుంది. అతని జాడ తెలియక ఆ దుఃఖ కారణంతో ఆవిడికి దృష్టి కూడా తగ్గిపోయింది. ఆ అంధావస్థలోనే ఆమె ఇతర వ్యవహారాలన్నిటినీ మాని తన చిన్న కొడుకైన సమర్థుణ్ణి ఏకనిష్టతో స్మరిస్తూ ఉంది. 24 సంవత్సరాల తర్వాత సమర్థుడు తన జన్మభూమికి వెళ్లారు. తన ఇంటి ముందుకు వెళ్లి సింహద్వారం ముందు నిల్చుని జయ జయ శ్రీ రఘువీర సమర్థ అని ఉచ్చేస్వరంతో భిక్షమడిగారు. ఎదురుగా ఇంటి ముందు కూర్చుని ఉన్న తల్లి రానుబాయి తన కోడల్ని పిలిచి, అమ్మా, ఈ బైరాగికి భిక్ష పెట్టు అని చెప్పింది. సమర్థుడు కొంచెం ముందుకు వచ్చి తల్లితో, అందరూ బైరాగుల్లాగా భిక్షని తీసుకొని పోవటానికి వచ్చినవాడు కాదమ్మా వీడు అని అన్నారు. రెండోసారి సమీపించి స్పష్టంగా చెప్పిన తరువాత తల్లి అతని కంఠస్వరాన్ని గుర్తించి, ఏమిటి, నా తండ్రి నారాయణుడు వచ్చాడా అని అంటూ లేవబోతుంటే రామదాస స్వామి తల్లి పాదాలపై పడ్డారు. తల్లి కొడుకుల నేత్రాల నుంచి ప్రేమ అశ్రుధారలు పొంగి ప్రవహించాయి. ఆమె కొడుకు తల మీద, ముఖం మీద ప్రేమతో తన హస్తాలతో నిమురుతుంటే అతని నిడువుగా పెరిగి వేలాడుతున్న జటాజూటం తగిలింది. ఆమె ఆ ఆదరంతో ఇలా అంది, ఓ నారాయణ, నీవెంత పెద్దవాడవయ్యావురా! అయ్యో, నాకు కళ్ళు కనిపించవు కదా! నారాయణుడిని ఎలా చూస్తాను అని చూడగలనా అని అనుకుంటూ ఉండగా తన తల్లి అన్న ఆ దీనవాక్కులు అతని హృదయాన్ని కలిచివేశాయి. వెంటనే అతడు తన పవిత్ర హస్తంతో ఆ తల్లి కళ్ళపై నిమిరారు. వెంటనే ఆమెకు పూర్వదృష్టి కలిగి సమస్తం కనిపించటం మొదలుపెట్టింది. ఆ సమయంలో రానుబా ఎదుట ఆనంద తరంగాలు ప్రసరిస్తున్నాయి. ఆమె కుమారుని ముఖం తేరిపారా చూసి, తండ్రి, ఈ భూత విద్య ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా అంది. సమర్థులు వెంటనే ఒక పద్యాన్ని రచించి మాతృదేవికి సమాధానమిచ్చారు.
పుత్రుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడో 24 సంవత్సరాల కిందట వెళ్ళిన కుమారుడు అప్రయత్నంగా తన దగ్గరకు రావటంతో ఆనంద పారవస్యంతో మైమరిచిపోయిందా తల్లి. సమర్థుడు కూడా నెలల బిడ్డలాగా తల్లి చరణ సమీపంలోనే ఉన్నారు. ఇంతలో బయటకు నుంచి వచ్చిన అన్నయ్య గారు వచ్చారు. సమర్థులు అతన్ని చూసి భక్తి సూచకంగా అతని పాదాలకు నమస్కారం చేశారు. అన్నదమ్ములిద్దరూ ప్రేమగా ఆలింగనం కావించుకున్నారు. రామదాస స్వామి కొన్ని రోజులు తన ఇంట్లో ఆనందంగా ఉన్నారు. ఇంట్లో భోజనానంతరం ప్రతిరోజు వాళ్ళిద్దరూ ఒకచోట కూర్చుని ఆధ్యాత్మిక విషయాలను అద్భుతంగా మాట్లాడుతూ ఉండేవారు. అయితే సుఖంగా ఇంట్లో కూర్చుని ప్రపం ప్రచండంగా శిష్య సముదాయాన్ని సమకూర్చుకున్నారు. ఒకసారి సముద్రులు కొందరు శిష్యులను వెంటబెట్టుకుని సారీ. అయితే సుఖంగా ఇంట్లో కూర్చుని, తాను ఈ రకంగా కాలయాపనతో తన కర్తవ్యాన్ని మరుస్తున్నానేమో అని సమర్థునికి ఒక రోజున అనిపించింది. ఇంకా నిమిషం కూడా ఉండటం మంచిది కాదని తన తల్లి దగ్గరికి వెళ్లి ప్రయాణానికి ఆజ్ఞ అడిగారు. అది విని ఆమె వలవలా ఏడ్చింది. అతనికి కూడా హృదయం ద్రవించింది. అయితే లోకాతీతుడైన అతడు తన తల్లికి కపిలుడు, తల్లి దేవహూతికి బోధించిన బోధనంతా నివేదించారు. సరే, వివేకవతి అవటం వల్ల రాణుబాయి హృదయానికి ఆ బోధ వల్ల శాంతి లభించింది. సమర్థుడు బయలుదేరి దక్షిణ తీరానికి వెళ్లారు. తరువాత త్రయంబకేశ్వరంలోని గోదావరి జన్మస్థానానికి వెళ్లి, ఆ తరువాత పంచవటి దక్షిణ పక్కకి ప్రవేశించారు. ఈ విధంగా 12 సంవత్సరాలు తపస్సు, 12 సంవత్సరాలు తీర్థయాత్రలు, దేశ పర్యటనలు చేసి సమర్థులు కావలసినటువంటి శక్తి సామర్థ్యాల్ని, యోగ్యతల్ని సంపాదించారు. సమర్థులు పంచవటి నుంచి తన తపస్థానమైన టాకలికి వెళ్లారు. అక్కడ ఉద్ధవ స్వామిని కలుసుకుని శ్రీరామచంద్రస్వామి ఆజ్ఞానుసారం కృష్ణా తీరంలో ధర్మ ప్రచారం, లోకోద్ధారణ కార్యాలు ప్రారంభించటానికి సమర్థులు దక్షిణేశ్వరంలోకి బయలుదేరారు. అక్కడ అనంత భట్టు, దివాకర భట్టు అనే వంటి చాలా మంది విద్వాంసులు శిష్యులయ్యారు. మహాబలేశ్వరం నుంచి వెళ్లి సితారా మండలంలో సమర్థులు రామదాసు సాంప్రదాయం గురించి ప్రచారం చేస్తూ కొంతకాలానికి వాయుక్షేత్రానికి వచ్చారు. అక్కడ కృష్ణా తీరంలో అశ్వత్థ వృక్షం కింద నివసించారు. అక్కడ చాలా మంది పండితులు, శాస్త్రజ్ఞులు ఈయన నుంచి దీక్ష తీసుకుని భజన వర్గంలో ప్రవేశించారు. అక్కడ కూడా హనుమంతుణ్ణి ఈయన ప్రతిష్ఠ చేసి మఠ నిర్వహణను ఒక భక్తుడికి అప్పగించారు. ఆ తర్వాత అతను మాహూలికి వెళ్లారు. శ్రీరామదాస స్వామికి గల గొప్ప సామర్థ్యాన్ని తెలుసుకుని సాధు సత్పురుషులు ఈయనకి సమర్థ అని బిరుదుని ఇచ్చి అతన్ని ఇలాగే పిలవటం మొదలుపెట్టారు. శాహా శాహాపురం అని పేరు గల గ్రామంలో అతడు ఆలయాన్ని నిర్మించి అక్కడ ప్రతాప మారుతిని ప్రతిష్ఠించి భావేపంతు అనే వాణ్ణి నియమించాడు. ఇలా సమర్థుడు ధర్మ ప్రచారం చేస్తూ చాపలు గ్రామానికి వెళ్లారు. మొదట కొన్ని సంవత్సరాలు అతడు అరణ్యాల్లో, పర్వతాల్లో, గుహల్లో తిరుగుతూ ఉండేవారు. ఇప్పుడు అతడు ఎప్పుడో గ్రామంలోకి వచ్చిపోతుండేవారు. ఎప్పుడైనా అతడు జనసముదాయంలోకి వస్తే అవధూత దశలో ఉన్నందువల్ల పిచ్చివాడని అందరూ అనుకుంటూ ఉండేవారు. వాస్తవానికి అతడు పిచ్చివాడు కాదు. అతని మనస్సు అఖండ రూపంగా పరమాత్ముడిలో లీనమై ఉంది. సమర్థులు దాసబోధలో తన స్వీయ చరిత్రాన్ని చాలా చోట్ల చెప్పుకొని వచ్చారు. ఒక అధ్యాయంలో అతడు నిస్పృహతో సాధువుల ప్రవర్తన వర్ణించారు. అందులోనే అతడు నేనీ దీనినంతటినీ చేశాను. తర్వాత ప్రజలకు బోధించాను అని చెప్పారు. సమర్థులు చాపలులో ఉండి తన బోధామృతంలో ప్రజలను పరవశులను చేసి ఆ తర్వాత వేల కొద్దీ శిష్యులను, వందల కొద్దీ విరాగులను, సాధువులను సిద్ధం చేశారు. మహారాష్ట్ర దేశంలో చాలా చోట్ల నిర్మించబడ్డ మఠాలయాల్లో వాళ్ళందరినీ నియమించారు. ఈ రకంగా భజనను, ఉపాసనా మార్గమును బాగా వృద్ధి చేసి సమర్థులు మానవుల్ని స్వధర్మంతో ప్రబుద్ధులను గావించారు. ఆ కాలంలో మహారాష్ట్ర దేశంలో అధికారులై ఉన్న ముస్లిం నుండి తమ స్వాతంత్ర్యాన్ని, ధర్మాల్ని కాపాడుకోవాలి
అనే తీవ్ర భావాలు మానవుల మనస్సులో వృద్ధి చెందటం మొదలుపెట్టాయి. ఇలా సమర్థ రామదాస స్వామి ధర్మ స్వాతంత్ర విషయంలో ఆ కాలంలో ఆందోళనను కలుగచేశారు. ఈ స్థితి అంతా ఛత్రపతి శివాజీ మహారాజు విని వెంటనే సమర్థుని దర్శించడానికి ఉత్సాహం చూపారు. కానీ సమర్థుని దర్శనం శివాజీ చక్రవర్తికి ఎలా అవుతుంది? స్వయంగా సమర్థులు చక్రవర్తి దగ్గరికి పోయే మనిషి కాదు, పోలేరు, పోరు కూడా. ఛత్రపతి మహారాజు వచ్చి దర్శనార్థం అనుకుంటే సమర్థుడు ఒక స్థానంలో నిలకడగా ఉండేవారు కారు. చివరికి శివాజీ ప్రభువుకు సమర్థుడి దర్శనం చేయాలని ఉత్సాహం ఎక్కువైంది. ఒకరోజు శివాజీ సమర్థుని దర్శించడానికి రాజభవనం నుంచి బయలుదేరి అరణ్యాలు, గుట్టలు, పర్వతాలు తిరుగుతున్నారు. ఎంతో శ్రమపడి తర్వాత ఔదుంబర వృక్షం కింద శివాజీ చక్రవర్తిని సమర్థుని దర్శనం లభించింది. వెంటనే శివాజీ మంత్రోపదేశం పొందారు. ఆ రోజు నుంచి సమర్థులు ముముక్షువు, శుద్ధ సాధు, స్వాతంత్ర ప్రియుడైన తన శిష్యుడితో కలిసి ధర్మ ప్రచారం, లోకోద్ధారణ చేయటానికి సంకల్పించారు. ఈ ప్రకారంగా సమర్థులు చాపల గ్రామంలో ఉండి అక్కడి నుంచి ప్రచండంగా శిష్య సముదాయాన్ని సమకూర్చుకున్నారు. ఒకసారి సమర్థులు కొందరు శిష్యులను వెంటబెట్టుకుని కరవీర ప్రాంతానికి ధర్మ ప్రచారం కావించడానికి వెళ్లారు. ప్రజలు చాలా మంది ఇతని భజన కీర్తనలు విని ఆయన్ని శరణు వేడారు. అక్కడ శివాజీ తరపున ఆ ప్రాంతానికి అధికారి అయిన పరాజీ పంతు సమర్థుని దగ్గర దీక్ష తీసుకున్నారు. అతని తోబుట్టువు సమర్థుని భక్తి భావానికి ఆశ్చర్యపడి తన ఇద్దరి కొడుకులతో సమర్థుని సేవలో ఉంటూ ఉండేది. ఆవిడ జ్యేష్ఠపుత్రుడి పేరు అంబాదాసు. ఇతను రాయటంలో, చదవటంలో చాలా చురుకుగా ఉండేవారు. కనుక సమర్థులు ఇతనిని లేఖకు లేఖకునిగా నియమించుకున్నారు. శివాజీ ప్రభువు బలవంత పెట్టడం వల్ల సమర్థులు సతారా సమీపంలో ఉన్న సజ్జనగఢ్‌లో నివసించడం మొదలుపెట్టారు. శివాజీ మహారాజు అక్కడికి నిత్యం సమర్థుని దర్శనార్థం వెళుతూ ఉండేవారు. ఒక రోజున సమర్థుని తల్లి పెద్ద కొడుకుతో రామదాస స్వామికి ఇలా ఒక వర్తమానాన్ని పంపించారు. "బాబూ, నిన్ను చూసి చాలా రోజులైంది. ఒక్కసారి వచ్చి నన్ను చూసిపో" అని. అతను కొన్ని రోజులు తన రక్త సంబంధీకులతో ఉండి సజ్జనగఢ్‌కి వచ్చేశారు. ఇంతలో సమర్థుని తల్లి రాణాబాయికి అంత్యకాలం వచ్చి ఆమె కొడుకు కోసం చాలా దిగులు పడటం మొదలుపెట్టింది. దాంతో అతను తల్లి దగ్గరికి వెళ్లి ఆమె పాదాలపై తన శిరస్సును పెట్టి, "అమ్మా, నేను నీ సన్నిధిలో ఉన్నాను. ఇక నీవు సుఖంగా, శాంతిగా జీవయాత్రను ముగించు" అని చెప్పారు. ఆవిడ 1865లో స్వర్గవాసి అయ్యారు. ఆవిడికి ఊర్ధ్వలోక క్రియలు ముగించి సమర్థులు అన్నయ్య వద్ద సెలవు తీసుకుని మళ్ళీ సజ్జన్‌గఢ్‌కి వచ్చేశారు. సమర్థులు నిజానంద స్వామి మహోత్సవం చేయటానికి కహారాడ్ వెళ్లి కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. ఉత్సవం పూర్తి అయిన తర్వాత తిరిగి అతడు సజ్జన్‌గఢ్‌కి వస్తూ ఉన్నారు. అతని వెంట దాదాపు 20, 30 మంది శిష్యులు కూడా ఉన్నారు. అప్పటికి దాదాపుగా 2 జూమల పొద్దు ఎక్కింది. 2 జాముల పొద్దు ఎక్కింది. ఆహార సౌకర్యం ఎక్కడా లేకపోవటం వల్ల శిష్యులకి చాలా ఆకలి వేసి అలసిపోయారు. వారికి తోవలో కంకుల బరువుతో వంగి ఉన్న ఊచ బియ్యం, ఇంకా పరువంతో ఉన్న ఒక జొన్న చేను కనిపించింది. శిష్యులు సమర్థుని ఆజ్ఞ తీసుకుని కంకుల్ని తెంచి కాల్చుకుని తినటం మొదలుపెట్టారు. సమర్థులు శిష్యుల దగ్గర ఒక ఆసనంపై కూర్చున్నారు. ఇంతలో ఆ చేను యజమాని పరిగెత్తుకు వచ్చి, ఈ ఆసనంపై ఉన్న ఈయన వీళ్ళకు నాయకుడు అనుకుని జొన్నదంటో పెరికి సమర్థుణ్ణి చేతికొచ్చినట్టు కొట్టటం మొదలుపెట్టాడు. శిష్యులు దీన్ని చూసి కోపావేశంతో ఆ ఆసామిని పట్టుకుని కొట్టబోతే సమర్థులు అది చూసి, "వద్దు, వద్దు, కొట్టకండి, విడిచివేయండి" అని వారించారు. ఆ తర్వాత అతను తన ఇంటికి వెళ్ళాడు. సమర్థులు శిష్య సమేతంగా సతారా సమీపంలో ఉన్న శివాజీ దగ్గరికి వెళ్లారు. మర్నాడు శివాజీ చక్రవర్తి సమర్థునికి మంగళ స్నానం చేయిస్తూ ఉన్నారు. అప్పుడు దేహం మీద ఉన్న దెబ్బలు కనిపించాయి. శివాజీ ఎవరు కొట్టారో చెప్పమని రకరకాలుగా ప్రార్థించారు. ఎంతకు సమర్థులు సమాధానమివ్వలేదు. భోజనం అయిన తర్వాత సమర్థులు పడక గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు శివాజీ ఏకాంతంగా తన శిష్యుని పిలిపించుకొని ఎంతో ప్రయత్నం చేసి మార్గమధ్యలో జరిగిందంతా, వృత్తాంతాన్నంతా తెలుసుకున్నారు. మూర్ఖుడైన ఆ రైతు చేసినటువంటి అవివేకపు పని విన్నంతనే శివాజీకి కోపోద్రేకం ఎక్కువైపోయింది. కన్నులు ఎర్రబడ్డాయి.
ఆ రైతుని రెక్కలు విరిచి కట్టి ఇప్పుడే నా దగ్గరకు తీసుకురావాలని భటులకు ఆజ్ఞాపించారు. ఇదంతా పడక గది నుంచి సమర్థులు విని శివాజీని తన దగ్గరకు పిలిచి, "ఆ రైతుని కట్టి, కొట్టి తీసుకురావద్దు. వాడిని కొట్టవద్దు. ఇక్కడికి పిలిచిన తర్వాత తప్పుకు తగిన శిక్ష ఏమిటో నేను చెబుతాను" అన్నారు. శివాజీ సమర్థుని ఆజ్ఞ శిరోధార్యంగా కావించారు. మరుసటి రోజున శివాజీ చక్రవర్తి కొలువు తీరి ఉన్నారు. దర్బారుకు రాజభటులు సేద్యగాడిని తీసుకొచ్చారు. అంతకు ముందే సేద్యగాడు తాను కొట్టింది సాధారణపు సన్యాసిని కాదని, అతడు ఛత్రపతి శివాజీ గురువు, పరమ పూజ్యనీయుడు అయిన సమర్థ రామదాస స్వామి అని గ్రహించాడు. శివాజీ దర్బారుకి ఆ సేద్యగాడు వచ్చేటప్పటికి సమర్థుడైన దివ్యమణి గణాలంకృతమైన మహోన్నతమైన సింహాసనంపై శివాజీకి సమీపంలో ఆసీనుడై ఉన్నారు. పాపం ఆ రైతుకు భయంతో శరీరమంతా వణకడం మొదలుపెట్టింది. పాదాలు తడబడ్డాయి. కర్షకుడు సమర్థుని పాదాలపై పడి ఏడుస్తూ నా తప్పును క్షమించమని వేడుకొన్నాడు. నీ నీ పనులు తప్పక ఫలిస్తాయి అని సమర్థులు కర్షకునికి లేవనెత్తారు. తర్వాత అతడు శివాజీ పాదాలపై పడి క్షమించమన్నాడు. సమర్థుని ఆజ్ఞననుసరించి శివాజీ చక్రవర్తి రైతును క్షమించి ఆ చేను పుత్ర పౌత్ర పర్యమాన్యంగా దానవ్రతం ఇచ్చాడు. ఇదంతా చూసి దర్బార్‌లో ఉన్న వాళ్ళందరూ విస్మయం చెందారు. సమర్థుడి అనుగ్రహాన్ని పొందిన భూమిని ఈ రోజుకు కూడా ఆ రైతు వంశం వారు అనుభవిస్తూనే ఉన్నారు. సమర్థుడి అన్న శ్రేష్ఠుడు తన గృహస్థ ఆశ్రమంలోనే ఉండి భక్తి మార్గాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉండేవాడు. శ్రేష్ఠుడు దివ్యజ్ఞాని అవటం వలన తనకు చివరి దశ సమీపించిందని తెలుసుకొని ఒక ఉత్తరాన్ని సమర్థుని దగ్గరికి పంపించి అంతిమ సమావేశం కొరకు పిలిపించమని కోరుకున్నాడు. శ్రీరామనవమి ఉత్సవానికి కొద్ది రోజుల ముందు సమర్థులు తన జన్మభూమి అయిన జాబ్‌కు వెళ్లి ఒక నెల రోజులు అన్నయ్య సన్నిధిలో ఉండి తిరిగి తపోభూమికి వచ్చేశారు. తర్వాత కొద్ది రోజులకే 1677లో శ్రేష్ఠుడు స్వర్గవాసి అయ్యాడు. అతని భార్య సహగమనం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటుంది. ఇది విని సమర్థులు తన శిష్యుల్లో ఒకరిని పంపించి శ్రేష్ఠుడి కొడుకులనిద్దరిని తన దగ్గరకు రప్పించుకున్నారు. ఈ విషయమంతా శివాజీ చక్రవర్తి విని సమర్థుడి దగ్గరికి వెళ్లి తన రాజ్యంలో చాలా గ్రామాలు కలిపి తమ స్వాధీనంలో ఉంచుకోమని సమర్థుడిని ప్రార్థించారు. ఇప్పుడు ఇలాంటి అవసరం ఏమీ లేదు. తరువాత చూడవచ్చునని సమర్థులు సమాధానమిచ్చారు. అందుకు శివాజీ దుఃఖించి శ్రీరాముని సేవ చేసే భాగ్యం ఈ ఈ దీనుడి నుదుట రాసిపెట్టి ఉంటే మీరు నిరాకరించకండి అని అన్నాడు. శివాజీ పట్ల సమర్థులు అనుగ్రహించి శివాజీ సాంప్రదాయ సిద్ధమైన శ్రీరామ ఉత్సవం జరపటానికి ప్రస్తుతంగా కొద్దిగా ఏర్పాట్లు చెయ్యి అని చెప్పారు. తర్వాత శివాజీ చక్రవర్తి 33 గ్రామాల్ని ప్రతి సంవత్సరం 121 పుట్ల ధాన్యాన్ని సాధు సమాగమాలకు, శ్రీరామ ఉత్సవాలకు ఇచ్చారు. ఈ గ్రామాలలో ఉన్న పరగణ ఇప్పటి వరకు శ్రీ సమర్థుని వంశీయుల అధికారంలోనే ఉంది. ప్రతి సంవత్సరం ఎన్నో మహోత్సవాలు, సాధు సత్పురుషుల సమాగమాలు నేటి వరకు ఈ పరగణాలలో చక్కగా జరుగుతున్నాయి. శ్రీ శివాజీ మహారాజుతో సమకాలికులైన రాజుల ఉదార తత్వం చాలా ధన్యమైంది. సమర్థులు ఒక సంవత్సరం పాటు శ్రేష్ఠుని కుమారులను తన దగ్గర ఉంచుకుని, తన దగ్గర ఉన్నటువంటి రకరకాల విద్యలన్నిటినీ నేర్పించి వాళ్ళని ఇంటికి పంపించి వేశారు. 1680 చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు శివాజీ మహారాజు స్వర్గాలంకరించారు. ఈ వార్త విని సమర్థులు చాలా విచారించారు. విచారం ఎందుకు కలగదు? శ్రీ శివాజీ కోసమే రామదాస స్వామి జన్మించారు. శివాజీ రుద్రావతారమని ఒప్పుకుంటున్నారు. శివాజీ సమర్థుల సంబంధం నైసర్గికంగా ఉండేది. పరస్పరం వారిద్దరూ ధర్మ ప్రచారంలో లోకోద్ధరణ కార్యక్రమాన్ని పూర్తిగా స్థాపించారు. శివాజీ వియోగంతో సమర్థులు బయటకు వెళ్ళటం పూర్తిగా మానివేశారు. అతడు తన గదిలోనే ఉండి భగవంతుణ్ణి ఇచ్చ చేసుకుంటూ ఉండేవారు. భగవంత్ చిత్తంలో నిరంతరము గడుపుతూ ఉండేవారు. 1681 సంవత్సరంలో శ్రీరామ మహోత్సవానికి సమర్థులు చాపలు నగరానికి వెళ్లారు. అక్కడ మందిరంలో తన ప్రియ
ఉపాస్య దేవుడైన శ్రీరామచంద్రుడిని దర్శించి శ్రీ ఆంజనేయ ఆజ్ఞలను తీసుకుని సజ్జన గడానికి తిరిగి వచ్చారు. అంత్యకాలం సమీపిస్తోందని కొద్ది కాలం ముందుటి నుండియే అతడు అన్నాన్ని మాని కేవలం పాలు త్రాగి ఉండటం మొదలుపెట్టారు. ఆ సమయంలో అతని తేజస్సు అభివృద్ధి పొందుతున్నప్పటికీ శరీరం మాత్రం రోజు రోజుకి క్షీణించిపోవటం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు గడిచాక మాఘ బహుళాష్టమి వచ్చింది. సమర్థునికి ఆ రోజున తన శిష్యుల్లో ఎవరికైనా తన అంతిమ దినం సమీపించిందని తెలుస్తుందో తెలీదో పరీక్షించాలని ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతో అతను తన శిష్యులందరినీ తన ఎదుట రఘుకుల తిలకుని సమయం సమీపించింది కావున ఇంకా పాంగంగా భజన చేయాలి. దీన్ని విని తక్షణం ఉద్ధవ స్వామి ఈ శ్లోకాన్ని ఈ విధంగా పూర్తి చేశారు. అంతిమ దినమగు నవమిని స్మరణమందు ఉంచుకున్నారు. ఇంకా చాలా త్వరగా కార్యసిద్ధిని చేయాలి. ఈ శ్లోకార్థాన్ని విని సమర్థులు చాలా ప్రసన్నమయ్యారు. అతడు అన్ని భజనలు చేయటానికి ఆజ్ఞ ఇచ్చారు. అష్టమి రోజున రాత్రంతా ఆశ్రమమంతా జూర్నిస్తోంది. శిష్యులందరూ వచ్చి నవమి రోజు వచ్చింది. ఆ రోజు స్వయంగా మంచం మీద నుండి దిగి క్రింద కూర్చున్నారు సమర్థులు. శిష్యులందరూ బలవంత పెట్టటంతో కొద్దిగా పటికి బెల్లం కలిపిన పిండిని తిని కొంచెంగా నీరు తాగారు. కొద్దిసేపయిన తర్వాత మళ్ళీ మంచంపై కూర్చోమని శిష్యులందరూ ప్రార్థించారు. నన్ను లేవనెత్తి మంచంపై ఉంచమని సమర్థులు ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞానంతరం ఉద్ధవ స్వామి సమర్థుని లేవనెత్త ప్రయత్నించాడు కానీ అతనికి సాధ్యం కాలేదు. అది చూసి ఆకాబాయి అనే శిష్యురాలు ఉద్ధవ స్వామితో కలిసి సమర్థులను లేవనెత్త ప్రయత్నించింది. కానీ అప్పుడు కూడా వాళ్ళు లేవలేక పోయారు. చివరకు దాదాపుగా 10 మందిని కలిపి అతన్ని లేవనెత్తడానికి ప్రయత్నించి అప్పుడు కూడా విఫలమయ్యారు. తర్వాత సమర్థులు అందరినీ దూరంగా వెళ్ళమని చెప్పారు. అందరూ దూరంగా వెళ్ళిపోయారు. పిదప సమర్థులు వాయువుని ఆకర్షించటం చూచి శిష్యులందరూ బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టారు. సమర్థులు వారందరిలో ఇప్పటి వరకు నా దగ్గర మీరు ఏడవటానికే నేర్చుకున్నారా ఏంటి అని అన్నారు. సమయం మించిపోతాంది. ఇక భజన ఎవరితో కలిసి చేస్తాం? మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడతాం అని శిష్యులన్నారు. నాతో మాట్లాడాలనుకునేవారు దాసబోధ మొదలైన నా గ్రంథాలని చదవండి. వాటిని చదవటమే ప్రత్యక్షంగా నాతో మాట్లాడటం అని తెలుసుకోండి అని తన అంతిమ సమాధానమిచ్చారు. ఇలా చెప్పిన తర్వాత 11 సార్లు హరిహర, హరిహర, హరిహర శబ్దాన్ని ఉచ్చరించి చివరకు రామ శబ్దాన్ని ఉచ్చరించారు. వెంటనే సమర్థుని ముఖం నుంచి ఒక దివ్య తేజస్సు బయటికి వచ్చి సమీపంలో స్థాపించబడిన రామచంద్రుడి ముఖంలోకి ప్రవేశించింది. భజన యథావిధిగా జరుగుతూనే ఉంది. ఆ సమయంలో భజన ధ్వని చాలా పెరిగిపోయింది. ఆ సమయంలో అంటే 1682 ఫిబ్రవరి మాఘ బహుళ నవమి మహారాష్ట్ర ప్రాంతపు సిద్ధరత్నం సాధురాజు, చాతుర్య సాంగరుడు, రాజనీతిజ్ఞ మొదలైన వారు ఉండగా శిరోమణి, భక్తి, జ్ఞాన, వైరాగ్య ప్రత్యక్ష స్వరూపుడు మహాత్ముడు రామునిలోకి లీనమైపోయారు. ఇంకా దాసబోధలో అనేక స్థలాల్లో తాను చెప్పిన వాక్యాన్ని ఆయన నిజం చేశారు. నిరంతరం హరిభక్తలో తత్పరుడై ఉండాలి. చనిపోయిన తర్వాత కీర్తి రూపంతో నిరంతరం జగత్తులో జీవించి ఉండాలి. శ్రీ రామదాస స్వామిని శివాజీ చక్రవర్తి గురువుగా ఏర్పరచుకున్నారు. వాళ్ళ పరస్పర సంబంధం అసలు అర్థం కాదు. అది మహత్పూర్వకంగా ఉండేది. శివాజీ చిన్నప్పటి నుంచి తల్లి సహాయంతో సనాతన ధర్మాన్ని, వేద శాస్త్ర పురాణాన్ని, వేదాంతం యొక్క గంభీరత్వాన్ని, సిద్ధాంతాన్ని, కథల్ని చక్కగా తెలుసుకున్నాడు. హరిభజన పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉండే అతను ఒకసారి ప్రసిద్ధ సాధువైన తుకారాంను మంత్రోపదేశం కావించమని కోరాడు. అందుకు తుకారాం ఆమోదించక రామదాస స్వామి శరణ్యంలోకి వెళ్ళు అని చెప్పారు. ఈ విధంగా సమర్థుని సాధు కీర్తిని ఆలకించి అప్పట్నుంచి శివాజీకి ఆ సాధు పుంగవుని దర్శించాలనే కోరిక ఎక్కువైంది. శివాజీ సమర్థునికి ఒక లేఖ వ్రాసి రాజధానికి రావాలని ఆయన్ని కోరాడు. కానీ సమర్థులు ఆయన సన్నిధికి వెళ్ళక అతనికి ఒక జాబు రాసి పంపించారు. అందులో ఈ సమయంలో ధర్మ రక్షణాన్ని చేసేవాడు ఈ భూమండలం మీద ఎవరూ లేరు. మహారాష్ట్ర ధర్మం నీ కారణంగానే సజీవంగా ఉంది. కొద్దో గొప్పో ఇప్పుడు కనపడే ధర్మానికి, సాధుజనుల రక్షణానికి నీవే కారణం.
నీవు ధన్యుడివి. నీవు దుష్ట జన సంహారం చేసేవు. ఇప్పుడు నీవు ధర్మ సంస్థాపన కార్యాన్ని నిర్వహించాలి. మంచి చెడులను బాగా పరిశోధించాలి. నీవు వాస్తవంగా అంతఃకరణ పూర్వకంగా పనిచేయాలనుకుంటే నేను చూపిన మార్గంలో నడువు. శ్రీరామచంద్ర స్వామి తన అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. నీ కార్యం నెరవేరుతుంది. ఈ ఉత్తరాన్ని చదవగానే ధార్మికము, నిష్ఠాయుక్తము అయిన శివాజీ మనసులో రామద్వా రామదాస స్వామిని దర్శించాలన్న ఉత్కంఠ ఎక్కువైపోయింది. అప్పుడు ఆయన పరివారాన్ని తీసుకుని చాపల గ్రామానికి వచ్చారు. కానీ సమర్థులు ఒక చోట ఉండరు గదా! అప్పుడు సమర్థులు చాపల గ్రామ పరిసర ప్రాంత కృష్ణా తీరాన ఉన్న అరణ్యంలోని దరీగర్వంలో సంచరించటం వల్ల అతని దర్శనం శివాజీకి అవ్వలేదు. ఇంకా మరికొంత జ్ఞానాన్ని రేపు తెలుసుకుందాము. శివాజీ గారి గురించి, వారు ఎలా మంత్రోపదేశం చేసుకున్నారు, వారికి ఎలా మహారాజు ఇచ్చారు అనేది ఇంకా మనం తెలుసుకుందాం. దీంట్లో దాసబోధ అనేది శ్రీరామ దాస స్వామి గారు రాశారు. సో, దాని గురించి కూడా ఇంకొంచెం తెలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय। నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ। శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు। లోకా సమస్తా సుఖినో భవంతు। సర్వే జనా సుఖినో భవంతు।